బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఓర్వకలు ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో డ్రోన్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఆయా డ్రోన్ కంపెనీల సీఈఓలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్ కంపెనీ ప్రతినిధితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. ఒక సంకల్పం తొడిగిన నేపథ్యంలో ఓర్వకల్ ఏదైతే డ్రోన్ సిటీ కూడా తయారవుతోంది. ఈరోజు ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో డ్రోన్ హబ్ ఏ విధంగా తయారవుతుంది లేదా ప్రధానంగా దేశవ్యాప్తంగా ఆయా సీఓలతో ఆయన ఈరోజు సమీక్షించడం జరిగింది. ఈ నేపథ్యంలో సదరు కంపెనీల యజమానులు మన వద్ద ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహిస్తుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మరి డ్రోన్ హబ్ ఏదైతే ఇక్కడ డెవలప్ చేయాలని గవర్నమెంట్ సంకల్పించింది, మరి మీలాంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు ఉంటాయి, ఏ రకంగా మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది? నమస్కారం అండి, నా పేరు పంకజ్, నేను డైరెక్టర్ అక్సీ ఏరోస్పేస్. సో డ్రోన్ సిటీ ఏదైతే మన మంత్రి గారు స్టార్ట్ చేస్తున్నారో కర్నూలులో, సో ఇందులో చాలా రకాల ప్రయోజనాలతో దృష్ట్యా ఇది స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. మొదట ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కొరకు, తర్వాత మన ఏదైనా డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్లైట్ టెస్టింగ్, ఫ్లైట్ రేంజ్, వీటికి మనకి ఏరియా చాలా పెద్దది కావాల్సి ఉంటుంది. సో దీనికి ప్రజెంటేషన్ మినిస్ట్రీ ఎట్లయితే ఇచ్చినారో, లైక్ దాదాపు 600 ఎకరాల పైన మనము ఫ్లైట్ టెస్టింగ్ చేసుకోవచ్చు, రన్వే ఇస్తున్నారు. సో ఈ విధమైన ఫెసిలిటీస్ మనకి డ్రోన్ డెవలప్మెంట్ కావాలి. ఈరోజు మా కంపెనీకి వచ్చినా కానీ కొన్ని డ్రోన్స్ మేము ఫర్ సపోజ్ ఈ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ చేస్తున్నాం. ఇది దాదాపు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించి సెక్యూరిటీ సర్వేలెన్స్ ఫారెస్ట్లో కానీ, లేకపోతే సీషోర్లో కానీ, లేకపోతే ఏదైనా లాంగ్ రేంజ్ బార్డర్లో కానీ చేయొచ్చు. ఇది వచ్చేసి మనది అగ్రి డ్రోను. ఇది 1 ఎకరము స్ప్రే 4 నిమిషాల్లో ఫినిష్ చేస్తుంది. ఏదైతే మనకి గంటన్నర పట్టచ్చునో ఒక మాన్యువల్ స్ప్రే తోటి, అది మనము డ్రోన్ ద్వారా 4 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. అలాగనే ఇది మన మెడికల్ సప్లై కార్గో డ్రోను. ఇందులో 20 kg వరకు మెడిసిన్స్ కానీ, మందులు కానీ, లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ సప్లైస్ కానీ 25 కిలోమీటర్ల వరకు ఆటోమేటిక్గా తీసుకొని డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు. సో దీనితో పాటు ఇది మనకి ఫ్లడ్ వచ్చినప్పుడు మనకి ఏమైనా ఎమర్జెన్సీ ప్యాకేజెస్, ఫుడ్ ప్యాకెట్స్ డ్రాప్ చేయడానికి చాలా చీప్గా, చాలా లో కాస్ట్లో మనం ఇది చేయొచ్చు హెలికాప్టర్తో పోల్చుకుంటే. సో ఈ విధంగా మనకి ఈ యొక్క సహకారం స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఇస్తున్నారు. చాలా స్కీమ్స్ వాళ్ళు పెట్టారు. సో మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అంటే భవిష్యత్తులో డ్రోన్ల యుగం రాబోతుందని చెప్తా ఉన్నారు. డ్రోన్ల యొక్క ఉపయోగం భారీగా పెరుగుతుంది అన్ని రంగాల్లో అని. మరి డ్రోన్లు ఈ రకంగా సేవలు అందిస్తుంటే మరి కొన్ని డిమెరిట్స్ కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ అవి టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి అంతరాయం కలిగి, మరి అట్లాంటి పరిస్థితుల్లో పరిష్కారం ఏంటి? సో ఇప్పుడు వేరే రంగాలు, ఫర్ సపోజ్ ఆటోమొబైల్ మనం తీసుకోండి, కార్ ఇండస్ట్రీ తీసుకుంటే కార్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంజిన్ ఫెయిల్ అవుతుంది, లేకపోతే ఒక కాంపోనెంట్ వస్తుంది. దాంట్లో ఏ విధంగా అయితే మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ అంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని పరిష్కరించడానికి దానికి తగ్గ ఎస్ఓపీలు ఉంటాయి. భవిష్యత్తులో డ్రోన్లు రావడం అనేది కాదు, ఆల్రెడీ డ్రోన్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ముందుకు వెళ్ళిపోయింది ఈ యొక్క సెక్టర్. ఈరోజు మనము క్యాచప్ గేమ్లో వీ హ్యావ్ టు రీచ్ ద స్టాండర్డ్ ఆఫ్ ది వరల్డ్. సో దానికి మనము ఇప్పుడు చేసే ప్రభుత్వ స్కీమ్స్ వల్ల మనము ఈ యొక్క సెక్టర్ని, దీనివల్ల దాదాపు మ్యానుఫ్యాక్చరింగ్లో లాట్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవ్వచ్చు. పైలట్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్స్ కానీ. మా యొక్క ప్లాంట్ చూడండి, ప్లాంట్లో వీ ఆల్రెడీ హ్యావ్ 400 పీపుల్, 400 మందికి వరకు ఉన్నారు. సో వేల కొద్ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వరకు డ్రోన్ సెక్టర్ ద్వారా వచ్చేయడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ మార్కెట్ రేట్ని బట్టి డ్రోన్లు చాలా కాస్ట్లీ అనే ఒక వాదన వినిపిస్తుంది. మరి భవిష్యత్తులో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా పెరిగితే సరసమైన ధరలకి లేదా సామాన్యుడు కొనుగోలు చేసే స్థితికి రావచ్చా? ఆల్రెడీ వచ్చిందండి. ఇప్పుడు ఈ డ్రోన్ తీసుకున్నారనుకోండి, సంవత్సరంన్నర క్రితం ఇది 10 లక్షలు ఉండింది. 1 సంవత్సరం క్రితం మేము 5 లక్షల వరకు రీచ్ చేసాము. ఈ రోజు మేము 2 లక్షల వరకు వచ్చేసాం. 10 లక్షల నుంచి 2 లక్షలు. మా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం 10 లక్షల నుంచి 2 లక్షల వరకు తీసుకురాగలిగాం. సో ఈరోజు మనం మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడం ద్వారా ఒకటి మనం కాస్ట్ తగ్గించుకుంటాము. కాస్ట్ తగ్గడం ద్వారా మనము దాని యొక్క జనాభాలోకి దాని యొక్క రీచ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో
డ్రోన్ల యొక్క ఉపయోగం అన్ని రంగాల్లో కూడా వస్తూ ఉంది. అంటే భవిష్యత్తులో అగ్రికల్చర్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇలా పరిపరి విధాలుగా దీన్ని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా కర్నూలు ఏదైతే డ్రోన్ హబ్గా ఏర్పడినట్లయితే ఉపాధి అవకాశాలు కూడా చాలా వరకు వస్తాయి. మరి ప్రభుత్వం అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తగినంత ప్రోత్సాహం ఇచ్చి తగినంత ల్యాండ్ కూడా కేటాయించినట్లయితే భవిష్యత్తులో అంటే మరిన్ని కంపెనీలు కూడా వచ్చి ఇది మరింత డెవలప్ చేసే అవకాశం ఉంటుందని కొందరు ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, ఐ న్యూస్ కర్నూలు.